proliferation. Some extent argon helium gas are extended for using TIG welding, MIG, MAG welding. ఇంకొన్ని గ్యాస్ సిలిండర్లు ఇంకొన్ని అప్లికేషన్స్ కి ఉపయోగిస్తారు అనమాట. రైట్. రైట్, చూడండి, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, డెఫినిషన్. Compressed gas is a substance that is a gas at normal room temperature and pressure, and it is contained under pressure, usually in a cylinder. అంటే కంప్రెస్డ్ గ్యాస్ అంటే సంపీడన వాయువు, అది నార్మల్ రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ప్రెషరైజ్ చేసి, అంటే నార్మల్ ప్రెషర్ షుడ్ బి 1 bar, 1 bar కంటే ఎక్కువగా ప్రెషరైజ్ చేసి ఒక సిలిండర్ లో ఉంచడాన్ని కంప్రెస్డ్ గ్యాస్ అని అంటారు. అంటే పర్టికులర్ గ్యాస్ సిలిండర్స్ లోపల ఉండే గ్యాస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో సమ్ కంప్రెస్డ్ గ్యాసెస్ ఎగ్జాంపుల్ మన ఎస్లీన్ ఆర్ స్టెబిలైజ్డ్ ఇన్ ఏ సిలిండర్ బై డిజాల్వింగ్ ది గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ప్లస్ సాలిడ్ మ్యాట్రిక్స్. అంటే కొన్ని ఎల్పిజి సిలిండర్స్ కానీ ఎస్లీన్ సిలిండర్స్ లో ఉండే గ్యాస్ ని కరిగించి స్టెబిలైజ్ చేసి సాలిడ్ ప్లస్ లిక్విడ్ మ్యాట్రిక్స్ లో ఉంచుతారు అనమాట. అంటే ఎస్లీన్ సిలిండర్ లో ఉండే గ్యాస్ రూపంలో ఉండదు, సాలిడ్ ప్లస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఓకే, అందువల్ల కూడా -degrees టెంపరేచర్స్ లో ఈ పర్టికులర్ ఎస్లీన్ సిలిండర్స్ అనేది వాడుకోవచ్చు. లైక్ అవర్ డిఎస్ సిలిండర్, మన ఎల్పిజి సిలిండర్, అందులో ఉండే గ్యాస్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది కంప్రెస్డ్ గ్యాస్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, చూడండి, కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ హజార్డస్ వెన్ మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్. అంటే దీన్ని దుర్వినియోగం పరిస్తే చాలా ప్రమాదకరమైన ఫలితాలు వస్తాయి. కమింగ్ టు ది సెకండ్, మనకి a sudden release of these gases can cause a cylinder to becoming a missile like a projectile and destroying everything in its path. ఇది కానీ వాల్ బ్రేక్ అయినప్పుడు, ఏదైనా హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే గ్యాస్ హై ప్రెషర్ గ్యాస్ లో మొత్తం రిలీజ్ అయ్యి తన పాత్ లో ఉండే మొత్తం అందరినీ డిస్ట్రాయ్ చేస్తుంది. సపోజ్ ఇట్ ఈస్ అ టాక్సిక్ గ్యాస్ సిలిండర్ అనుకుందాం అండి. టాక్సిక్ గ్యాస్ వాల్ పొరపాటున బద్దలైతే సడన్ గా టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయ్యి అందరూ చనిపోయే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది సిలిండర్స్ హ్యావ్ బీన్ నోన్ టు పెనిట్రేట్ కాంక్రీట్ బ్లాక్ వాల్స్ ఆల్సో. అంటే ఒక రూమ్ లో లీక్ అయిన గ్యాస్ రెండో రూమ్ లో కూడా స్ప్రెడ్ అయిపోయే ఆస్కారం ఉంది. అంటే కాంక్రీట్ బ్లాక్స్ లో కూడా ఇది పెనిట్రేట్ అవుతుంది, అంటే చొచ్చుకుని వెళ్ళిపోద్ది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టు ప్రివెంట్ సచ్ హజార్డస్ సిచ్యువేషన్ దేర్ ఆర్ సెవరల్ జనరల్ ప్రొసీజర్స్ టు ఫాలో సేఫ్ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్. అంటే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు కంట్రోల్ చేయడానికి సురక్షితమైన విధానాలు వాడాలి. ఆ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ ని సేఫ్ గా స్టోరేజ్ చేయడం, సేఫ్ గా నిర్వహించడం అనేది చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మెయిన్ కాజెస్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఈ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి? ఇన్అడిక్వేట్ ట్రైనింగ్ అండ్ సూపర్విజన్. అంటే ఆ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్, ఆ గ్యాస్ కట్టింగ్, గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి మనకి సరిపడా శిక్షణ ఇవ్వకపోయినా, ప్రాపర్ సూపర్వైజర్ లేకపోయినా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. పూర్ ఇన్స్టలేషన్, ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ సరిగ్గా స్థాపించకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. పూర్ మెయింటెనెన్స్, అంటే దీని యొక్క నిర్వహణ సరిగ్గా లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. ఫాల్టీ ఎక్విప్మెంట్ ఆర్ డిజైన్, ఎగ్జాంపుల్ బ్యాడ్లీ ఫిట్టింగ్ వాల్వ్స్, రెగ్యులేటర్స్. ఆ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్ కి ఆక్సిజన్ రెగ్యులేటర్, ఎస్లిన్ సిలిండర్ కి ఎస్లిన్ రెగ్యులేటర్లు ఫిట్ చేయాలి. ఒకదానికొకటి ఫిట్ చేసి యూటిలైజ్ చేసినా కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. తర్వాత పూర్ హ్యాండ్లింగ్ అంటే సరిగ్గా నిర్వహించకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. పూర్ స్టోరేజ్, అంటే మనకు ఆక్సిజన్ గ్యాస్, ఎస్లిన్ గ్యాస్ ఒక దగ్గర స్టోరేజ్ చేసినా ప్రమాదమే. ఎందుకు? ఎస్లిన్ ఈజ్ అ ఫ్లామబుల్ గ్యాస్, ఆక్సిజన్ ఈజ్ ఆక్సిడైజింగ్ గ్యాస్. సో రెండింటిని ఒక దగ్గర స్టోరేజ్ చేయకూడదు.
ఇన్అడిక్వేట్లీ వెంటిలేటెడ్ వర్కింగ్ కండిషన్స్ అంటే వెంటిలేషన్ సరిగ్గా లేని ప్రదేశాల్లో లైక్ కన్ఫైన్డ్ స్పేస్ లో ఇలాంటి గ్యాస్ కటింగ్ ఆపరేషన్ గ్యాస్ వెల్డింగ్ ఆపరేషన్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి హజార్డ్స్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్స్. ఈ గ్యాస్ సిలిండర్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి? ఆక్సిజన్ డిఫిషియెంట్ అట్మాస్ఫియర్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ వాడకూడదు, లైక్ కన్ఫైన్డ్ స్పేస్. కమింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఫ్లామబుల్ గ్యాస్ ఎయిర్ మిక్చర్స్. ఇది ఆక్సిజన్ సిలిండర్ ఎస్టిన్ సిలిండర్ ఉంటుంది కాబట్టి ఫ్లామబుల్ గ్యాస్ మిక్చర్ అనేది ఉంటుంది. ఆక్సిజన్ ఎన్రిచ్డ్ అట్మాస్ఫియర్ అంటే ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా 20.5% దాటి ఉన్న మనకి ఏరియాలో కూడా ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ అన్నది వాడకూడదు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్. కమింగ్ టు ది ఇంజురీ కాజ్డ్ బై ది ఫాల్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్స్. ఇంజురీస్ అవుతాయట ఆ పర్టికులర్ గ్యాస్ సిలిండర్స్ తోటి హ్యాండ్లింగ్ చేసినప్పుడు. ఎక్స్పోజర్ టు ది హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాక్సిక్ ఆర్ కరోజివ్ గ్యాసెస్ అంటే టాక్సిక్ గ్యాసెస్ కరోజివ్ గ్యాసెస్ కి బహిర్గతం అవుతారు. దానివల్ల సఫికేషన్ హజార్డ్స్, సమ్ ఎక్స్టెంట్ డెత్ కూడా అవ్వచ్చు. గ్యాస్ సిలిండర్ కెన్ ఎక్స్ప్లోడ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు హై టెంపరేచర్. చూడండి, మనకి 52 degrees టెంపరేచర్ దాటినప్పుడు గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్, అదర్ టిగ్ వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ గ్యాస్ సిలిండర్స్ పేలిపోయే ఆస్కారం ఉంది. హై టెంపరేచర్ అంటే అబౌవ్ 52 degrees centigrade. If a valve breaks, the sudden release of the compressed gas can turn into a lethal projectile. మనం హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున గ్యాస్ సిలిండర్ పడిపోయి వాల్వ్ బ్రేక్ అయితే అందులోంచి వచ్చే గ్యాస్ లెథల్ లైక్ ప్రొజెక్టైల్స్ అంటే జెట్ స్పీడ్ లో వస్తుంది అనమాట. జెట్ స్పీడ్ లో వచ్చి అందరినీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది 3 మార్కులకి అడుగుతారు. వాట్ ఆర్ ది మెయిన్ యాక్సిడెంట్స్, వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ ఇన్ గ్యాస్ సిలిండర్ యూసేజ్ అని. ఓకే, కమింగ్ టు ది ఇది సేఫ్టీ రూల్స్. ఇది ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు, ఇండివిజువల్ గా కూడా అడుగుతాడు. సేఫ్టీ రూల్స్. ద ఫాలోయింగ్ సేఫ్టీ రూల్స్ సపోజ్ టు బి ఫాలోడ్ బై ది ఎంప్లాయీస్ వెల్ పెర్ఫార్మింగ్ ది వర్క్ రిలేటెడ్ టు ది కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్. ఏంటి? ఫస్ట్ వన్, సేఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సిలిండర్స్. సిలిండర్స్ ని గుర్తించడం ఎలాగా? సేఫ్ స్టోరేజ్ ఆఫ్ ది సిలిండర్స్. సిలిండర్ ఏ రకంగా స్టోరేజ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ద సేఫ్ యూజ్ ఆఫ్ ది సిలిండర్స్. సిలిండర్స్ ని ఏ రకంగా ఉపయోగించాలి, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది సిలిండర్స్ ఆర్ సేఫ్ అన్లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది సిలిండర్స్. ఇవి 5 సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్ ఐడెంటిఫికేషన్ కింద 7-8 సబ్ పాయింట్స్ ఇచ్చాను, అవి చదువుకోండి. సేఫ్ స్టోరేజ్ కిందన ఒక 10 సబ్ పాయింట్స్ ఉంటాయి. ఆ తర్వాత సేఫ్ హ్యాండ్లింగ్ కిందన ఒక 7-8 సబ్ పాయింట్స్ ఉంటాయి. సేఫ్ యూసేజ్ కిందన 5-6 పాయింట్స్ ఉంటాయి. తర్వాత సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సేఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కిందన 10 పాయింట్స్ ఉంటాయి. ఇందులో టోటల్ గా మీరు 20 పాయింట్స్ జనరేట్ చేసినా యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఓకే, కమింగ్ టు ది సేఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏ రకంగా గుర్తిస్తారు? ద కంటెంట్ ఆఫ్ ఆల్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ మస్ట్ బి క్లియర్లీ ఐడెంటిఫైడ్ ఆన్ దిస్ సిలిండర్. అంటే కంటెంట్, అది ఆక్సిజన్ సిలిండరా, ఎస్లిన్ సిలిండరా, ఆర్గాన్ సిలిండరా, నైట్రోజన్ సిలిండర్ అన్నది కంటెంట్ అన్నది క్లియర్ గా రాయాలి. కమింగ్ టు ది ఐడెంటిఫికేషన్ షుడ్ బి స్టెన్సిల్డ్ ఆర్ స్టాంప్డ్ ఆన్ ది సిలిండర్ ఆర్ కంటైన్డ్ ఇన్ ఎ లేబుల్. కంపల్సరీగా స్టెన్సిల్ అయినా చేసి స్టాంప్ అయినా వేసి సర్టెన్ లేబులింగ్ ద్వారా రాయాలన్నమాట, క్లియర్ ఇండికేషన్. తర్వాత మనకి డు నాట్ యాక్సెప్ట్ ఎనీ సిలిండర్ దట్ డస్ నాట్ హ్యావ్ కంటెంట్స్ ఐడెంటిఫై బై నేమ్. వన్స్ ఇవి సిలిండర్స్ ఖాళీ అయిన తర్వాత రీఫిల్లింగ్ ఇస్తారు కదా, మీరు రీఫిల్లింగ్ ఇచ్చినప్పుడు ఇంకొక సిలిండర్ వస్తుంది, దాని మీద కంటెంట్ లేకపోతే, ఆక్సిజన్ అని లేకపోతే, ఎస్లిన్ అని లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అది మీరు తీసుకోకూడదు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ది కలర్ ఆఫ్ ది సిలిండర్ డస్ నాట్ ఇండికేట్ ది కంటెంట్ ఆఫ్ ది సిలిండర్. అంటే కలర్ బట్టి అందులో కంటెంట్ అనేది చెప్పకూడదు. అంటే ఆల్ గ్రీన్ కలర్ సిలిండర్స్ ఆర్ నాట్ ఆక్సిజన్ సిలిండర్స్, ఆల్ ఎల్లో కలర్ సిలిండర్స్ ఆర్ నాట్ ఎస్లిన్ సిలిండర్స్. దాని మీద స్టెన్సిల్స్ ఉండాలి. ఇది పాయింట్. ఓకే, రైట్, మంచి పాయింట్ ఇది.
The color of the cylinder does not indicate the content of the cylinder. Coming to the next point, shouldn't labels on caps should not be used to identify the contents, as caps are interchangeable. అంటే ఆ పర్టికులర్ వాల్ క్యాప్స్ మీద ఆక్సన్ ఎస్లిన్ అని చెప్పి స్టాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఒకదాని క్యాప్ వేరే దానికి ఉపయోగపడుతుంది అనమాట. రైట్. తర్వాత పోస్ట్ కాన్స్పిషియస్ సైన్స్ ఇన్ ఏరియాస్ వేర్ ఫ్లామబుల్ కంప్రెస్డ్ గ్యాస్ ఆర్ స్టోర్డ్. అంటే చూడండి, సపోజ్ ఎస్లిన్ ఈజ్ అ ఫ్లామబుల్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ ఈజ్ అ ఫ్లామబుల్ గ్యాస్. అలాంటి ఫ్లామబుల్ గ్యాస్ ఉండే దగ్గర మెరుస్తున్న అక్షరాలతోటి పెట్టమంటున్నాడు, అంటే చీకట్లో చూసినా కనబడేటట్టు. పోస్ట్ కాన్స్పిషియస్ సైన్స్ ఇన్ ది ఏరియాస్ where flammable compressed gas are stored. These signs should be identify the substance and appropriate precautions. Shouldn't example hydrogen flammable gas, no smoking, no open flames అని క్లియర్ గా చీకట్లో చూసినా విజిబుల్ అయ్యేటట్టు. అలాగే మనకి ఎస్లిన్ సిలిండర్ కూడా. ఓకే, రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా. సేఫ్ ఐడెంటిఫికేషన్ దీని కింద ఆల్మోస్ట్ ఒక 6 పాయింట్స్ ఇచ్చాను. కమింగ్ టు ది సేఫ్ స్టోరేజ్, ఏ రకంగా నిల్వ ఉంచాలి స్టోరేజ్. ఓకే, కమింగ్ టు ది స్టోరేజ్, సిలిండర్స్ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్లీ విజిబుల్ ఐడెంటిఫైయింగ్ మార్కింగ్. అన్నిటికీ స్టోరేజ్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ స్టోరేజ్ ఏరియా, ఆక్సిజన్ సిలిండర్స్ ఎంటీ ఏరియా, అలాగే ఎస్లిన్ సిలిండర్ స్టోరేజ్ ఏరియా అని చెప్పి క్లియర్ గా మార్కింగ్స్ ఉండాలి. స్టోర్డ్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ విత్ వాల్ ప్రొటెక్షన్ క్యాప్ ఇన్ ప్లేస్, అంటే వాల్ తోటి బిగించి స్టోరేజ్ చేయాలి. తర్వాత సెక్యూర్ ది సిలిండర్ ఇన్ అప్రైట్ పొజిషన్ విత్ బ్రాకెట్స్, చైన్స్ ఆర్ స్ట్రాప్స్ అరౌండ్ ది అప్పర్ థర్డ్ ఆఫ్ ది సిలిండర్స్. అంటే పర్టికులర్ సిలిండర్స్ నా స్టాండ్ లో పెట్టిన తర్వాత దాన్ని 70% హైట్ ని చైన్ తోటి లాక్ చేయాలి, అంటే ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి. ఎస్లిన్ సిలిండర్ మస్ట్ నెవర్ బి టిప్డ్ ఆన్ ఇట్స్ సైడ్ బై ఎనీ టైమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టిప్డ్ అంటే ఏంటి? మనకు పదునైన అంచు మీద వెనక్కి ఈడ్చుకుంటూ వెళ్ళడం. టిప్డ్ అంటే పదునైన మన తల సర్ఫేస్ మీద వెనక్కి ఈడ్చుకుంటూ వెళ్ళామనుకోండి, అది హార్డ్ అండ్ స్టీల్ తోటి తయారు చేస్తారు కాబట్టి బ్రేక్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్, ద స్టోరేజ్ ఏరియా షుడ్ బి డ్రై, వెల్ డ్రైన్డ్, ఫైర్ రెసిస్టెంట్ అండ్ వెల్ వెంటిలేటెడ్. అంటే ఆ పర్టికులర్ స్టోరేజ్ ఏరియా డ్రైగా ఉండాలి, ఏదైనా గ్యాస్ లీక్ అయినా బయకి వెళ్ళిపోయేటట్టు. ఫైర్ రెసిస్టెంట్ కంపార్ట్మెంట్ అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ తోటి ఆ పర్టికులర్ స్టోరేజ్ ఏరియా మనకి తయారై ఉండాలి. వెల్ వెంటిలేటెడ్ అంటే ఏంటి? మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఓకే, కమింగ్ టు ది మనకి డు నాట్ ఎక్స్పోజ్ ద గ్యాస్ సిలిండర్ ఆర్ సాల్ట్ ఆర్ కరోజివ్స్. అంటే ఉప్పుకి అతర కరోజివ్స్ కి ఎక్స్పోజ్ చేయకూడదు, బికాస్ దిస్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ బాడీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హార్డ్ అండ్ స్టీల్. స్టీల్ అనేది సాల్ట్ కి ఎక్స్పోజ్ అవుతే ఇట్ మే బి కరోజివ్, అంటే తుప్పు పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మనకి డు నాట్ కీప్ ది సిలిండర్స్ ఇన్ పబ్లిక్ హాల్వేస్ ఆర్ ఎవాక్యుయేషన్ పాత్. అంటే నడుస్తున్న మార్గాల్లో, పారిపోయే మార్గాల్లో ఈ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ ఏరియా ఉండకూడదు, ఉంటే తన్నుకొని పడిపోతారు. స్టోర్ ఎంటీ సిలిండర్స్ అపార్ట్ ఫ్రమ్ ది చార్జ్డ్ సిలిండర్ అండ్ లేబుల్ దెమ్ సో దట్ దే ఆర్ ఈజీలీ డిస్టింగ్విష్డ్. ఎంటీ సిలిండర్స్ అన్ని ఒక దగ్గర, ఫుల్ అంటే మన చార్జ్డ్ సిలిండర్ ఫుల్ సిలిండర్స్ అన్ని ఒక దగ్గర పెట్టాలి. క్లియర్ గా ఆక్సిజన్ సిలిండర్ ఎంటీ స్టోరేజ్ ఏరియా, ఆక్సిజన్ సిలిండర్ ఫుల్ స్టోరేజ్ ఏరియా అని చెప్పి క్లియర్ గా మార్కింగ్ పెట్టాలి. ఓకే, ఎప్పుడు ఫుల్ సిలిండర్ ఎంటీ సిలిండర్ ఒక దగ్గర స్టోర్ చేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సిలిండర్స్ మస్ట్ బి సాగ్రిగేటెడ్ ఇంటూ హజార్డ్ క్లాసెస్ వెల్ ఇన్ స్టోరేజ్. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని ఒక దగ్గర, ఎస్లిన్ సిలిండర్స్ అన్ని ఒక దగ్గర. చూడండి, ఆక్సిజన్ అండ్ అదర్ ఆక్సిడైజర్ మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది ఫ్లామబుల్ గ్యాసెస్ ఫర్ ఎ కంబస్టిబుల్ మెటీరియల్ బై మినిమం డిస్టెన్స్ ఆఫ్ 20 feet ఆర్ బై ఎ నాన్ కంబస్టిబుల్ బ్యారియర్
at least 5 feet height. అంటే సపోజ్ ఆక్సిజన్ సిలిండర్, ఎస్టిలిన్ సిలిండర్ ఒక దగ్గర స్టోరేజ్ చేస్తున్నాం అనుకోండి, అది కంబస్టబుల్ కంపార్ట్మెంట్ దగ్గర అయితే మినిమం 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హారిజాంటల్ ఏరియాలో. అది వెర్టికల్ హైట్ లో చేస్తున్నారంటే ఆక్సిజన్ సిలిండర్స్ కి, ఎస్టిలిన్ సిలిండర్స్ కి మినిమం 5 feet హైట్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సేఫ్ హ్యాండ్లింగ్. సేఫ్ హ్యాండ్లింగ్ అంటే నిర్వహణ. ఏ రకంగా నిర్వహణ చేయాలంటే, డోంట్ హ్యాండిల్ ఆర్ యూజ్ గ్యాస్ సిలిండర్ అన్లెస్ యూ హ్యావ్ బీన్ ప్రాపర్లీ ట్రైన్డ్. నువ్వు శిక్షణ పొందిందే ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్స్ హ్యాండిల్ చేయకూడదు. నెవర్ ట్రాన్స్పోర్ట్ ఎ గ్యాస్ సిలిండర్ విత్ రెగ్యులేటర్ ఇన్ ప్లేస్. చూడండి, ఆ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్ కి రెగ్యులేటర్ వేసి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు. పనంతా అయిన తర్వాత మనకి రెగ్యులేటర్ తీసేసి దాని మీద వాల్ క్యాప్ బిగించి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎన్ష్యూర్ ఎ ప్రొటెక్టివ్ వాల్ క్యాప్ ఇన్ ప్లేస్ బిఫోర్ మూవింగ్ ది సిలిండర్. కంపల్సరిగా వాల్ క్యాప్ మనకి బిగించి సిలిండర్ మూవ్ చేయాలి అని అంటున్నాడు. నెవర్ డ్రాగ్ ఆర్ రోల్ ఏ గ్యాస్ సిలిండర్. ఎట్టి పరిస్థితుల్లో సిలిండర్స్ ని దొల్లించుకొని వెళ్ళకూడదు, మనకి రివర్స్ లో ఈడ్చుకొని వెళ్ళకూడదు. ఆల్వేస్ యూజ్ ఏ సిలిండర్ ట్రాలీ. సిలిండర్ ట్రాలీ అన్నది ఉపయోగించమంటున్నాడు. ఇది సిలిండర్ ట్రాలీ. ఓకే, కంపల్సరీగా. తర్వాత మనకి నెవర్ డ్రాప్ ఆర్ స్ట్రైక్ గ్యాస్ సిలిండర్, చూడండి, ఎగ్నెస్ట్ ఈచ్ అదర్ ఆర్ అదర్ సర్ఫేస్. అంటే రెండు సిలిండర్స్ ఒకదానికొకటి ఢీ కొట్టించకూడదు. నెవర్ లిఫ్ట్ ఆర్ హాయిస్ట్ సిలిండర్ బై ది వాల్ కవర్. అంటే వాల్ కవర్ కి హాయిస్టింగ్ మెకానిజం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ చేయకూడదు. చేస్తే మన థ్రెడ్స్ ఖరాబ్ అవుతాయి. కమింగ్ టు ది సేఫ్ యూజ్. ఏ రకంగా ఉపయోగిస్తామంటే, ఆల్వేస్ ఫాలో ది ప్రికాషన్స్ ఫర్ యూజ్ అండ్ హ్యాండ్లింగ్ ద ప్రొవైడెడ్ ఆఫ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఈ పర్టికులర్ ప్రమాదకరమైన గ్యాసెస్ ఉంటాయి, కొన్ని ఫ్లామబుల్ గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ కి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనుగుణంగా వాటిని ఉపయోగించాలి అని అంటున్నాడు. దిస్ పర్టికులర్ సేఫ్టీ డేటా షీట్స్ కంటైన్ టోటల్ 16 సెక్షన్స్. ఇది కెమికల్ సేఫ్టీ వచ్చినప్పుడు ఇన్ డెప్త్ చెప్తాను, IS 107 లో వస్తుంది. చూడండి, నెక్స్ట్, బిఫోర్ యూజ్ మేక్ షూర్ దట్ సిలిండర్ ఈజ్ ఎక్విప్డ్ విత్ కరెక్ట్ రెగ్యులేటర్. అంటే ఆక్సిజన్ సిలిండర్ కి ఆక్సిజన్ రెగ్యులేటర్, ఎస్టిలిన్ సిలిండర్ కి ఎస్టిలిన్ రెగ్యులేటర్ ఉండేటట్టు ఫిట్ చేయాలి. అదేంటి, గ్యాస్ కటింగ్ అప్పుడు వాడతారు. చూడండి, నెక్స్ట్ పాయింట్, యూజ్ ఓన్లీ టూల్స్ ఆర్ రెంచెస్ ప్రొవైడెడ్ అండ్ అప్రూవ్డ్ బై ది సిలిండర్ సప్లయర్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ది వాల్. అంటే ఆ పర్టికులర్ వాల్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడ్ చేసిన టూల్స్, రెంచెస్ మాత్రమే వాడాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఓపెన్ ది సిలిండర్ వాల్ స్లోలీ విత్ దిస్ సిలిండర్ వాల్వ్ ఈజ్ అవుట్ ఫేసింగ్ అవే ఫ్రమ్ యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనకి నెవర్ ట్యాంపర్ విత్, చూడండి, నెవర్ ట్యాంపర్ విత్ ఆల్టర్ సిలిండర్ వాల్స్ ఆర్ సేఫ్టీ రిలీఫ్ వాల్. ఎట్టి పరిస్థితుల్లో సిలిండర్ వాల్స్ కానీ సేఫ్టీ రిలీఫ్ వాల్ కానీ ట్యాంపర్ చేయకూడదు. ట్యాంపర్ అంటే ఏంటి, తారుమారు చేయడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, మనకి డు నాట్ సబ్జెక్ట్ టు సిలిండర్ టు ఫ్రీజింగ్ టెంపరేచర్ ఆర్ టెంపరేచర్ అబౌవ్ 52 degrees Celsius. అంటే ఈ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లో ఉండకూడదు. అలాగని టెంపరేచర్ 52 degrees దాటిన తర్వాత వాటితోటి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అంటే గ్యాస్ కటింగ్, గ్యాస్ వెల్డింగ్ షుడ్ నాట్ బి డన్ అబౌవ్ ది 52 degrees centigrade. ఎనీ టైప్ ఆఫ్ వెల్డింగ్ the temperature is above 52 degrees Celsius, you are not supposed to allow for the doing that particular task. Coming to the next, manaki never place this cylinder next to the heat source or allow flame to contact the cylinder. Ante heat source దగ్గర ఈ సిలిండర్స్ ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ అనేది, మంట అనేది ఈ సిలిండర్ కి తాకూడదు అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, నెవర్ ప్లేస్ ది సిలిండర్స్ వేర్ దే మే బికమ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ యూజ్ దమ్ యాజ్ అ గ్రౌండ్ డ్యూరింగ్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్. ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు మన పాజిటివ్ టెర్మినల్ ఎలక్ట్రోడ్ హోల్డర్ కి, నెగిటివ్ టెర్మినల్ ఎర్తింగ్ ఇస్తుంటారు కదా,
అది ఎర్తింగ్ కిందన ఈ పర్టికులర్ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ అనేది వాడకూడదు. చూడండి, వేర్ సేఫ్టీ గ్లాసెస్ అండ్ ఫేస్ షీల్డ్ వెన్ కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ది రెగ్యులేటర్. అంటే ఆ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్ కి ఎస్లిన్ సిలిండర్ కి మన రెగ్యులేటర్లు ఫిట్ చేసినప్పుడు సేఫ్టీ గ్లాసెస్ ఫేస్ షీల్డ్ వాడమంటున్నాడు. తర్వాత క్లోజ్ ది సిలిండర్ వాల్ వెన్ దిస్ సిలిండర్ ఈజ్ నాట్ యూజ్. పనంతా అయిన తర్వాత వాల్ ని పూర్తిగా బిగించమంటున్నాడు. క్లోజ్ ది సిలిండర్ వాల్ అండ్ రిలీజ్ ఆల్ ప్రెషర్ బిఫోర్ రిమూవింగ్ ది రెగ్యులేటర్. అంటే రెగ్యులేటర్ తీసే ముందు ఆ రెగ్యులేటర్ లో కూడా ఎంతో కొంత మన గ్యాస్ ఉంటుంది కాబట్టి సిలిండర్ వాల్ ను క్లోజ్ చేసి ఆ రెగ్యులేటర్ లో ఉండే గ్యాస్ తీసామంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ సేఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ దిస్ సిలిండర్స్. ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ చేయాలి, మనకి ఏ రకంగా గ్యాస్ సిలిండర్స్ లోడింగ్ అన్లోడింగ్ చేయాలి. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, మనకి ది కవర్ క్యాప్ షుడ్ బి స్క్రూడ్ ఆన్ ది హ్యాండ్ టైట్ అండ్ రిమైన్ ఆన్ అంటిల్ ది సిలిండర్ ఈజ్ రెడీ ఫర్ ది యూజ్ ఆర్ ఇన్ స్టోరేజ్. అంటే పని అయిన తర్వాత కవర్ క్యాప్ బిగించి స్టోరేజ్ ఏరియాలో పెట్టమంటున్నాడు. ఓకే, సిలిండర్ షుడ్ నెవర్ రోల్డ్ ఆర్ డ్రాగ్డ్. ఎట్టి పరిస్థితుల్లో రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళకూడదు, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళకూడదు. సిలిండర్ షుడ్ బి స్ట్రాప్డ్ టు ఏ ప్రాపర్ డిజైన్ వీల్ కార్డ్ టు ఎన్ష్యూర్ స్టెబిలిటీ. చూడండి, ఈ పర్టికులర్ వీల్ కార్డ్ లో సిలిండర్స్ ని ప్రాపర్ గా బంధించి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, ఓన్లీ వన్ సిలిండర్ షుడ్ బి హ్యాండిల్డ్ అట్ ఏ టైం. అంటే పర్టికులర్ మన తాలూకా వీల్ కార్ట్ లో ఒక సిలిండర్ మాత్రమే రవాణా చేయాలి. కొన్ని వీల్ కార్ట్లు రెండేసి పట్టుకెళ్తుంటారు, అవి మీరు అలౌ చేయకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద వేర్ స్టీల్ టాయ్ క్యాప్డ్ షూస్ అండ్ ఇండస్ట్రియల్ క్వాలిటీ గ్లౌజెస్ డ్యూరింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్ ఇన్ ది ట్రాలీ. చూడండి, అది మన ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ షూస్ కి స్టీల్ టాయ్ షూస్ వేసుకోవాలి. అంటే ఆ సిలిండర్స్ మోకాళ్ళ మీద పడినా కూడా అవి కాపాడుతాయి అనమాట. కంపల్సరీగా స్టీల్ టాయ్ క్యాప్డ్ షూస్ వేసుకొని ఈ కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ ని మూవ్మెంట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్, undo the securing bars on the trolley and slide it near the cylinder. Okay, coming to the unhook the chain from the rack and place the palm of the hand on the top of the cylinder neck to get a firm grip. అంటే మన వీల్ కార్ట్ లోంచి మనకు ఆ స్టాండ్ లోకి ఎక్కించాలంటే దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని గ్రిప్ పట్టుకొని ఎక్కించాలి అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, పుషింగ్ ట్రాలీ అండ్ అన్లోడ్ ది గ్యాస్ సిలిండర్. తర్వాత ఫాస్టెన్ ది సెక్యూరింగ్ బార్స్ ఆన్ ది ట్రాలీ. తర్వాత కీపింగ్ ది బ్యాక్ స్ట్రైట్ అండ్ పుష్ ద ట్రాలీ అండ్ సెట్ ఇట్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాబొరేటరీ బెంచ్. ఇవన్నీ ఏంటి, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్స్ లో కొన్ని పాయింట్స్ ఇచ్చాను మీకు. ఇది ఒకళ్ళ 10 మార్క్స్ కి అడిగితే అట్లీస్ట్ అన్నిట్లో కలిపి జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ అబౌట్ 20 పాయింట్స్. అలా కాకుండా ఇండివిజువల్ గా అడుగుతాడు. వాట్ ఈస్ ద సేఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ సిలిండర్స్ అంటే ఈ పాయింట్స్ రాయాలి. ఇది కూడా సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్స్ ఆర్ సేఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ ది గ్యాస్ సిలిండర్స్. ఇది సపరేట్ గా 3 మార్క్స్ కి అడుగుతూ ఉంటాడు, అప్పుడు వాటికి రిలేటెడ్ పాయింట్స్ రాయాలి. ఓకే, మనం మొత్తం క్వశ్చన్ అడిగితే ఈ 5 మెయిన్ హెడ్డింగ్స్ కింద పెట్టి సబ్ పాయింట్స్ అనేది జనరేట్ చేయండి. ఓకే, ఇవి ఈజీయే, పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి. ముందు చాప్టర్ అంత కష్టం కాదు. తర్వాత చూడండి, ఇవి ఇక్కడ ఒక తప్పు కనబడుతుంది. ఏంటంటే అన్ని కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్స్ కలిపి మనకు ఒక దగ్గర స్టోరేజ్ చేశారు. ఇలా స్టోరేజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ కనబడుతుంది. ఏంటి మనకి ఎస్టిన్ గ్యాస్, ఇది ఆక్సిజన్ గ్యాస్, ఇవి ఆర్గాన్ గ్యాస్. ఒక దగ్గర స్టోరేజ్ చేయకూడదు, వేరు వేరుగా స్టోరేజ్ చేయాలి. అలాగే ఎంటీ సిలిండర్స్ ఒక దగ్గర, మన చార్జ్డ్ సిలిండర్స్ ఒక దగ్గర పెట్టాలి. ఇది సిలిండర్ ట్రాలీ. ఈ రకంగా దీన్ని రవాణా చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. చూడండి, కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ ఏరియా నీట్గా ఇలాగ ఒక సేఫ్టీ సైన్ పెట్టాలి. ఎంటీ సిలిండర్స్ స్టోరేజ్ ఏరియా ఇలాగా.
తర్వాత డేంజర్, గ్యాస్ సిలిండర్ స్టోరేజ్ ఏరియా. ఇలాగ సేఫ్టీ సైన్స్ పెట్టాలి. వాల్ క్యాప్స్ మస్ట్ బి ఇన్ ప్లేస్, ఓన్లీ సిలిండర్స్ వెన్ నాట్ యూజ్. అంటే ఆ పర్టికులర్ సిలిండర్స్ వాడలేనప్పుడు వాల్ క్యాప్ బిగించి పెట్టాలి. కంప్రెస్డ్ గ్యాస్, నో స్మోకింగ్, నో ఓపెన్ ఫ్లేమ్స్. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈజ్ రాంగ్. కొంతమంది వ్యక్తులు ఆ కంప్రెస్డ్ గ్యాస్ దగ్గర స్మోకింగ్ చేసి దాని తాలూకా మన డిశ్చార్జ్డ్ సిగరెట్ బట్స్ అట్లా పడేశారు. ఇది ఒకటి తప్పు. ఇక్కడ చూడండి, improper Sir, storage of excuse this me. cylinder. Tell me. Sir, in this, if the cylinder is LPG, referring to petroleum rule, it is zone 0 or zone 1 or zone 2, sir? Just I will refer and I will tell you. Okay. Zone 1, Okay, zone 2, because zone 3 means it is a flammable atmosphere. There it should be highly dangerous. I think so, zone 3. Okay. Just I will refer and I will tell you. Coming to the next one, improper storage of this cylinders, ethylene and oxygen. ఇలాగ ఎస్లిన్ ఆక్సిజన్ ఒక దగ్గర పెట్టారు, ఇక్కడ చూడండి రెగ్యులేటర్స్ వదిలేశారు. ఓకే, ఇలాగ రోడ్ మీద పడేశారు. మనకి ఫీడ్ ది ఎక్స్పోజ్ టు ది డ్యామేజ్ లిక్విడ్ ఇలాంటిది. ఇక్కడ ఫోర్క్ వస్తుంది, ఇక్కడ సిలిండర్స్ ఉన్నాయి. ఓకే రైట్, కమింగ్ టు ది నెక్స్ట్, ఇక్కడ చూడండి రెగ్యులేటర్ వదిలేసి పెట్టేశారు. యు ఆర్ నాట్ సపోజ్ టు అలో దిస్ టైప్ ఆఫ్ అన్సేఫ్ యాక్ట్స్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్. ఇక్కడ కూడా రెగ్యులేటర్లు బిగించేసి వదిలేశారు. ఇది అంతా పని అయిన తర్వాత మనకి రెగ్యులేటర్ తీసి దీని వాల్ క్యాప్ బిగించి పెట్టాలి. రిమూవ్ ఆల్ కనెక్షన్స్ వెన్ నాట్ ఇన్ ది యూజ్ అండ్ ఇన్స్టాల్ ది క్యాప్ టు ది సిలిండర్. Oxy-ethylene torch should be connected to the cylinder with the torch is connected. Okay, ఇక్కడ చూడండి improper storage of the cylinders, ethylene and oxygen should be stored next to the each other. ఇవన్నీ unsafe facts. ఇక్కడ చూడండి, cylinders are not protected from the falling. Note down the chain is not secured. ఇక్కడ చైన్ పెట్టలేదు. ఈ రకంగా ఉంటాయి. దీంతో అయిపోయింది ఈ టాపిక్. Any doubts? A flammable gas should be zone 1, I think so. I will refer and I will tell you. That particular question is in IS 107. What is the zone 1, zone 2, zone 3 level? నేను తర్వాత క్లియర్ గా చూసి చెప్తాను నేను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఇందులో డౌట్స్ ఉండడానికి స్కోపే లేదు. వీలైతే ఒక 20 నుంచి 23 పాయింట్స్ వరకు జనరేట్ చేయండి. ఓకే, చదువుకోండి, బాగా క్లియర్ గా చదవండి, అంతే. ఇది కంప్రెస్డ్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ రూల్స్, ఇవి ఇంపార్టెంట్ అన్నిటికంటే. రైట్, ఇందాక ఇండియన్ బాయిలర్ యాక్ట్స్ అండ్ రూల్స్ లోకి వెళ్దాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇండియన్ బాయిలర్ యాక్ట్స్ అండ్ రూల్స్ లో? ఎనీ డెఫినేషన్, మీకు అర్థం కాని డెఫినేషన్స్ ఉంటే అడగండి, చెప్తాను. చూడండి, సెక్షన్ 2 is referred to definition. The definition that particular definitions will contain, the section 2 will contain total 16 definition. This one is an accident. Coming to the second one is a board. Number 3 is a boiler. Number 4 is a boiler components. Number 5 is a chief inspector. The next one is a competent authority. Next one is a competent person. The next one is the economizer. Next one is a feed pipe. Inspecting authority, owner, prescribed, steam pipe, structural alteration, addition or renewal. Okay, superheater, the technical advisor. ఈ 16 డెఫినేషన్స్ మీరు మ్యాండేటరీగా రాయాలి. సెక్షన్ 2లో ఉండే 16 డెఫినేషన్స్ రాస్తేనే జస్ట్ యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. టోటల్గా 10 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో.
10 సెక్షన్స్లో సెకండ్ సెక్షన్స్లో 16 డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ 10 సెక్షన్స్ 16 డెఫినేషన్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇంకేదైనా సెక్షన్స్ ఇంకేదైనా డెఫినేషన్స్ లో డౌట్ ఉంటే అడగండి. ఓకే, చూడండి ఒకసారి స్టీమ్ పైప్ గురించి చెప్తున్నాను. స్టీమ్ పైప్ లో హై ప్రెషర్ స్టీమ్ వెళ్తుంది. స్టీమ్ పైప్ మీన్స్ ఎనీ పైప్ త్రూ విచ్ స్టీమ్ ఈజ్ పాసెస్. ద ప్రెషర్ ఎట్ విచ్ ద స్టీమ్ పాసెస్ త్రూ ద సచ్ పైప్ exceed 3.5 kg per cm square or 3 bar. అంటే 3 bar అన్నా 3.5 సారీ మనకి 3.5 bar, నాట్ 3 bar, 3.5 bar. ఓకే, 3.5 bar అంటే 1 kg per cm square is approximately equal to 1 bar. If the pressure at which steam is passes through such pipe exceed 3.5 kg per cm square or 3 bar above the atmosphere. అంటే ఆ పర్టికులర్ స్టీమ్ పైప్ యొక్క డయామీటర్ బిలో 12 ఇంచ్ లోపు ఉంటే అందులో ఉండే స్టీమ్ ప్రెషర్ 3.5 బార్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ 12 ఇంచ్ అంటే 254 mm డయామీటర్ కంటే ఎక్కువ డయామీటర్ ఉంటే అందులో ఉండే ప్రెషర్ 1 బార్ ఉంటుంది. 1 బార్ కంటే ఎక్కువ ఉండాలి, అది రూల్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బిలో 12 ఇంచ్ పైప్ ద ప్రెషర్ షుడ్ బి 3.5 kg per cm square. If it is above 12 inch the pressure in that particular pipeline should be 1 kg per square centimeter or 1 to 3.5 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. అది ఈ 2 పాయింట్స్ కి అర్థం, స్టీమ్ పైప్ కి అర్థం. ఓకే, Small doubt, sir. టెల్ మీ వాట్ ఈస్ యువర్ డౌట్? Steam pipe pressure based on pipe inch, sir. ఆ పైప్ అమ్మ ఇంచు మన 12 ఇంచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 254 mm డయామీటర్. ఓకే, ఆర్ ఇంటర్నల్ డయామీటర్ షుడ్ బి 254 mm లోపు ఉంటే అది దాని యొక్క ప్రెషర్ మనకి 3.5 kg per cm square ఉండాలి. చూడండి పైప్ సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచు, 4 ఇంచు అప్ టు 40 ఇంచెస్ 80 ఇంచెస్ పైప్ లైన్లు కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు అంత డయామీటర్ ఉండవు. మ్యాక్సిమం మనకు బాయిలర్ మన స్టీమ్ పైప్ లైన్ యొక్క డయామీటర్ మన మ్యాక్సిమం అప్ టు 14 ఇంచ్ 16 ఇంచ్ వరకు ఉంటాయి. ఇప్పుడు మనకి 4 ఇంచ్ నుంచి 16 ఇంచ్ రేంజ్ లో ఉంటాయి అనమాట పర్టికులర్ స్టీమ్ పైప్ లైన్ డయామీటర్. ఆ స్టీమ్ పైప్ లైన్ డయామీటర్ ఒకవేళ అది 12 ఇంచ్ అంటే 254 mm లోపు ఉందనుకో అందులో ఉండే ప్రెషర్ 3.5 ఉండాలి. ఒకవేళ 254 అంటే 12 ఇంచ్ అబోవ్ ఉందనుకో అందులో ప్రెషర్ 1 kg per cm square ఉండాలి. ఇంటర్నెట్ లో చెక్ చేసుకోండి 12 ఇంచ్ పైప్ డయామీటర్ నామినల్ డయామీటర్ ఎంత అంటే మీకు క్లియర్ గా వస్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ ద స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యువల్. అంటే నిర్మాణపరమైన మార్పులు, ఎడిషన్, మన రెన్యువల్ అంటే పునరుద్ధరణ అంటే ఏంటి? ఎనీ చేంజ్ ఇన్ ది డిజైన్ ఆఫ్ ది బాయిలర్ ఆర్ బాయిలర్ కాంపోనెంట్స్. ఆ బాయిలర్ యొక్క రూపకల్పన, మన బాయిలర్ యొక్క కాంపోనెంట్స్ యొక్క రూపకల్పన అంటే దాని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యువల్ అని అంటారు. ఎనీ రీప్లేస్మెంట్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ కాంపోనెంట్స్. బాయిలర్ లో కానీ బాయిలర్ కాంపోనెంట్స్ లో కానీ ఏదైనా మార్పు చేసినా దాని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యువల్ అని అంటారు. ఎనీ ఎడిషన్ అంటే ఏదైనా కొత్త పార్ట్ పెట్టినా ఆ పర్టికులర్ బాయిలర్ లో కానీ బాయిలర్ కాంపోనెంట్స్ లో కానీ దాని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యువల్ అని అంటారు. ఓకే, ఇవి ఇందులో మనకి రెండే కొద్దిగా క్రిటికల్ గా ఉన్నాయి డెఫినేషన్స్. మిగిలినవన్నీ ఐ థింక్ సో ఈజీగా బై హార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఒకసారి బాయిలర్ యొక్క లైన్ డయాగ్రామ్ లోకి వద్దాం. ఇది బాయిలర్ యొక్క లైన్ డయాగ్రామ్. ఓకే, బాయిలర్ యొక్క ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? ఎకనమైజరు, డీఏరియేటరు, ఎయిర్ ప్రీ హీటరు, బర్నర్ కంట్రోల్ సిస్టము, మన ఫ్యూయల్ హీటరు, సూపర్ హీటరు, ఫ్లూ ఆర్ చిమ్నీ, స్టీమ్ ట్రాప్, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అంటే టర్బైన్. ఆ టర్బైన్ నుంచి లో ప్రెషర్ స్టీమ్ వచ్చి కండెన్సర్ లోకి, కండెన్సేషన్ ట్యాంక్ కి త్రూ పంప్ ద్వారా డీఏరియేటర్ లోకి వెళ్తుంది.
పంపింగ్ సిస్టమ్. ఇక్కడ 3 రకాల పైప్ లైన్స్ ఉన్నాయి. స్టీమ్ పైప్ లైన్ ఒకటి ఉంది, వాటర్ పైప్ లైన్ ఒకటి ఉంది, ఫ్యూయల్ పైప్ లైన్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్. కాంపోనెంట్స్ ఏంటి? ఫీడ్ వాటర్ హీటర్. ఇది ఫీడ్ వాటర్ హీటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీడ్ వాటర్ హీటర్? ఇట్ విల్ ప్రీహీట్ ది వాటర్. వాటర్ యొక్క టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫ్యూయల్ హీటర్. ఇది ఫ్యూయల్ హీటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఫ్యూయల్ హీటర్? ఆ పర్టికులర్ ఫ్యూయల్ యొక్క విస్కాసిటీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, చిక్కదనం. తర్వాత డీఏరియేటర్. ఇట్ ఈస్ అ హార్ట్ ఆఫ్ ది బాయిలర్. ఇక్కడ చూడండి, డి డాష్ ఏరియేటర్ అంటే ఇది స్టీమ్ ని వాటర్ ని సపరేట్ చేసి వాటర్ మాత్రము మన ఎకనమైజర్ లోకి పంప్ చేస్తుంది. తర్వాత మనకి పంప్స్ ఇక్కడ ఒక పంప్స్ కనబడుతున్నాయి, పంప్స్ ఉన్నాయి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది పంప్స్ ఇస్ టు పంప్ ది వాటర్. తర్వాత బర్నర్ సిస్టమ్. ఇది బర్నర్ సిస్టమ్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బర్నర్ సిస్టమ్? అందులో అది కోల్ని మండిస్తారు. కోల్ని మండించడానికి ఈ పర్టికులర్ ఫ్యూయల్ వచ్చి ఆ కోల్ మీద స్ప్రేస్ రూపంలో మంటే ఇక్కడ మనకి పర్టికులర్ యూనిట్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ పర్టికులర్ యూనిట్ ఆపరేషన్ వల్ల ఈ పర్టికులర్ ట్యూబ్స్ లో ఉండే వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మన ఫ్లూ ఆర్ చిమ్నీ. ఇక్కడ కనబడుతుంది కదా చిమ్నీ. ఈ పర్టికులర్ చిమ్నీ ద్వారా బర్న్ అయిన తర్వాత వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ అట్మాస్ఫియర్ లో వదులుతారు. ఇక్కడ మనకి ఎకనమైజర్, సూపర్ హీటర్ పెడతారు. ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ నుంచి వచ్చే వేస్ట్ హీట్ ని రికవర్ చేసుకుని మన ఆ స్టీమ్ అనేది మన డ్రై స్టీమ్ అవుతుంది. వాటర్ యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే ఎకనమైజర్ ఇక్కడ పెట్టడం వల్ల ఈ చిమ్నీ ద్వారా వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ వేడిని గ్రహించి ఆ వాటర్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. తర్వాత మనకి సూపర్ హీటర్ కూడా ఇదే లైన్ లో పెడతారు. ఈ పర్టికులర్ సూపర్ హీటర్ ఫంక్షన్ ఏంటి? ఆ పర్టికులర్ చిమ్నీ ద్వారా వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ స్టీమ్ ని అబోవ్ సాచురేషన్ టెంపరేచర్ కంటే ఎక్కువ పెడుతుంది. అంటే 100°C దాటి మనకు ఆ స్టీమ్ టెంపరేచర్ ఉంటుంది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో వెట్ స్టీమ్ అనేది ఈ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కి వెళ్ళకూడదు. అది దానివల్ల ఇక్కడ సూపర్ హీటర్ పెడతారు. స్టీమ్ ట్రాప్స్ కూడా పెడతారు. స్టీమ్ ట్రాప్స్ ఫంక్షన్ ఏంటి? అందులో స్టీమ్ లో ఏమైనా వాటర్ కంటెంట్స్ ఉంటే అవి తీసేస్తాయి అనమాట. ఓకే, తర్వాత పైపింగ్ సిస్టమ్. ఇక్కడ చూడండి, ఇది మనకి స్టీమ్ పైప్ లైన్ సిస్టమ్. మనకి బ్లూ కలర్ కనబడుతుంది వాటర్ పైప్ లైన్ సిస్టమ్. ఇక్కడ గ్రే కలర్ కనబడుతుంది ఫ్యూయల్ పైప్ లైన్ సిస్టమ్. ఓకే, తర్వాత వాటర్ సోర్స్. ఇది వాటర్ సోర్స్. ఈ పర్టికులర్ వాటర్ సోర్స్ నుంచే వాటర్ సాఫ్ట్వేర్ ట్యాంక్స్ కి వస్తుంది. సాఫ్ట్వేర్ ట్యాంక్స్ నుంచి డిఏరేటర్